నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక అంతరాత్మ. రచన బలివాడ కాంతారావు గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సాయం సమయం కుంగిపోతున్న దినకరుని ఎర్రని చూపు, ఇంటి ముందు తోటలో వాలుకుర్చీ మీద ఒంటరిగా కూర్చున్న డాక్టర్ కోదండరామయ్య మీద పడుతూనే మాయమైంది. వీచే చిరుగాలిపాటకి, హోరెత్తే అలల వాద్యానికి, పూలగుత్తలలో ఉన్న చెట్లు తల ఊపుతుంటే డాక్టర్ తల సంతోషంగా ఊగింది. తల ఎత్తిన ముఖానికి ఆకాశం అగుపించింది. ఆ వినీలాకాశంలో అక్కడక్కడా చెదిరి చెదిరి మొక్కలు మొక్కలుగా సంచరించే తెల్లని మేఘాలను చూసి మోదంతో ముగ్ధుడవుతున్నాడు. అమ్మయ్య, తీరుబడి ఎరుగని జీవితానికి కోరుకున్న ప్రదేశంలో విశ్రాంతి ఈ వేళ నుంచే మొదలైంది. ఇంత చక్కని ఇల్లు, ఇంటి చుట్టూ మోదాన్ని కొల్పే ప్రదేశం, హాయినిచ్చే కమ్మని వాతావరణం, ఇవన్నీ తను ఈ వయసులో కూడా ఆనందించగలుగుతున్నాడే. తనలో యవ్వన రక్తపుదాయిలు సమసిపోలేదు. ఆనందంలో ఉబ్బుతూ తనెంత అదృష్టవంతుడనని అనుకోకుండా ఉండలేకపోయాడు. చీకటి కొద్ది కొద్దిగా వ్యాపిస్తుంది. తన హోదా, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు, తన కోరికలు కొనసాగిన వైనం, తన పిల్లల గొప్పతనం, చివరకు తన చెక్కు చెదరని ఆరోగ్యం అంతా నెమరు వేసుకుని మురిసిపోతున్నాడు. ఈ ఆత్మామోదంలో ఒక తలుపు తన ఆలోచనలకి కొద్దిగా అంతరాయం కలిగించింది. తన భార్య సంగతి. ఆత్మలో ఆత్మగా మెసిలింది. తను ఎంతంటే అంత. ఆమె చనిపోయిన లోటు ఇదివరకు తనకు అగుపించకపోయినా ఆమె ఇప్పటిలో ఉంటే ఎంత బాగుండేది. రాను రాను ఆమె గురించి ఆలోచనలతో మెదడు నిండిపోయింది. తను ఇన్నాళ్ళు భార్య గురించి పలవరించకుండా ఎలా ఉండగలిగాడు? చాలాసేపటి వరకు తన మీద తనే విసుక్కున్నాడు. ఆమె ఆరోగ్యం బాగాలేనప్పుడు స్థలం మార్చవలసింది. మెడ్రాసులో ఉన్న స్పెషలిస్టుకు చూపించవలసింది. లేక బొంబాయి తీసుకువెళ్ళి ఉంటే బ్రతికేదేమో. అప్పుడు తీసుకున్న శ్రమ, జాగ్రత్త చాలా తక్కువనిపించింది. ఈ విషయం అంతా తను ఇదివరకు ఎందుకు ఆలోచించలేదు? భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడైనా తనకు తట్టలేదే? అలా తట్టకపోవటానికి, చనిపోయాక పలవరించకపోవటానికి కారణమేమిటి? ఈ వృత్తిలో మునిగిపోయి అలా ఆలోచించటానికే తీరుబడి లేకపోయిందే. తన జీవితంలో ఇదొక్కటే బాధ. మరే బాధలు నలుగురిలా తను అనుభవించలేదు. ఇక అనుభవించననిపించింది. సృష్ట్యాది నుంచి చావు బ్రతుకులమయమైన మార్పు లేని మానవ చరిత్రను మరిచిపోయినట్లుందీన. తను ఏం చేసుంటే భార్య బ్రతికుండేదోనని ఇంకా ఇంకా ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనలు భార్యను ఒక్కసారి చూడాలనే కోరికకు దారితీశాయి. లేచాడు. ముందు గదిలో తను, భార్య కలిసి తీయించుకున్న ఫోటో ముందు నిలబడ్డాడు. నిల్చునే తదేక దృష్టితో మనసు లగ్నం చేసి చూస్తుంటే ఆమె ఒంటిని సొంపుగా ఉన్న నగలు, ఆ 600 రూపాయల పట్టుచీర, ఆ నవ్వు ముఖం, నవ్వుతూ వెక్కిరించినట్లు, వెక్కిరిస్తూ ఏదో ప్రశ్నించినట్లయింది. ఆ ప్రశ్న తన శరీరమంతటినీ మలేరియా జ్వరం వచ్చినట్లు చేసింది. నిద్రలో పీడకలగాంచిన మనిషికి తెలివి వచ్చినట్లయి, అబ్బే అబ్బే అనుకుని అక్కడి నుంచి బయటికి వచ్చాడు. అంతా చీకటిగా ఉంది. క్షణం క్రితం అందంగా కనిపించిన మేఘాలు ఇప్పుడు అందమైన నక్షత్రాలను ఆకాశంలో కప్పేశాయి. సాయం సమయపు అరుణరేఖల్లో అల్లాడిపోయిన తరంగాలు బీభత్సంగా నిశలో హోరెత్తుతున్నాయి. అందమైన ప్రకృతి మసి పులుముకుని భూతంలా భయపెడుతున్నట్లనిపించింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంటే పిరికితనం హెచ్చవుతుంది. తన భార్య తనను వెక్కిరించలేదే, ఏమీ అనలేదే. తనకి ఆ తలుపు వచ్చి ఉంటుంది. తనలా సంస్కారం, చదువు ఉన్నవాడికి ఇలాంటి పిచ్చి ఆలోచనలేమిటి? పోనీ ఆ బంగారం కనీసం శృంగారంతో ఉన్నన్నాళ్ళైనా అనుభవించలేదా? ఏమి తీసుకుపోయానని తన భార్య ఎలా అనగలుగుతుంది? అది బొమ్మ. తానే అలా అనుకున్నాడు. తను ఎందుకలా అనుకోవాలి? అయినా ఇన్నాళ్ళు లేనిది ఇలాంటప్పుడు ఈ ఆలోచన ఎందుకు రావాలి? వట్టి పిరికివాడినయ్యాననుకుని వెళ్ళి మళ్ళీ ఫోటో ముందు నిల్చున్నాడు. చూశాడు. కన్నెర చేసి చూశాడు. కానీ మనసు బితుకు బితుకుమన్నట్లు తోచింది. ఆ బితుకుతో పాటు తనకు ఇది వరకెన్నడూ లేని అదొక విధమైన బెదురు కలిగి, తను లేని ధైర్యం తెచ్చుకుంటున్నానని ఎవరో ఎత్తిపొడిచినట్లనిపించింది. బయటకు వచ్చాడు.
ఆ ప్రశ్న భార్య వేసింది కాదు, తనలో నుంచి వచ్చింది. ప్రకృతి నలుమూలల నుంచి ఆ ప్రశ్నే ప్రతిధ్వనించినట్లనిపించి కంపించిపోయాడు. నేనామెతో చేరనంటే చేరను. అనుకోవాలని ప్రయత్నించిన తనలోని జ్ఞానం తప్పకుండా చేరి తీరుతావని డమరుకంలా డమడమలాడుతుంది. ఎలాగో భోజనం చేశాక ఆ గడిచిన నిమిషాలన్నీ తమాషాగా ఉన్నాయే అనుకున్నాడు. కుళ్ళిన శవాలను కూడా కోసిన తను ఆ గడియల్లో చిన్న పిల్లాడిలా బెంగపడిపోయానని, ఆ క్షణికమైన అధైర్యం మళ్ళీ పొరపాటునైనా రాకూడదని మనసు దిట్టం చేసుకున్నాడు. నిద్రపోయే వరకు వాకిట కుర్చీలో కూర్చున్నా ఆ తలపే రాలేదు. కానీ మంచం మీద నడుం వాల్చగానే నరాల్లో బలం లేని మనిషిలా అదోలా అయిపోతున్నట్లనిపించింది. భార్య, ఫోటో, తన డబ్బు, మేడలు, ఈ భవనం, ఆకాశం, భూమి, భూతం, కుర్చీ, పరువు, పరువు మీద తలగడ, తలగడ మీద తన తల, తల మీద వెంట్రుకలు, వాసన నూనె వ్రాసే ఈ వెంట్రుకలకే నిప్పంటిస్తారే. నిర్దిష్టత లేని ఆలోచనలన్నీ వ్యాపిస్తుంటే చచ్చా అనుకున్నాడు. అంతటి ధైర్యశాలికి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా వస్తాయని కలలోనైనా అనుకున్నాడా? పడుకోవటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో పడుకుంటూనే మధ్య మధ్య తెలివి వచ్చేసేది. ఆలోచించేవాడు. వ్యర్థమైన ఆలోచనలని మళ్ళీ పడుకోవటానికి ప్రయత్నం. ఇలా తెల్లవారిపోయింది. మళ్ళీ ధైర్యం, నిరుత్సాహం. ఏవో తలుపులు, మిట్ట మధ్యాహ్నం. మంచి నిద్ర తీశాడు. లేచేసరికి దాహం వేసింది. నిద్రలో ఏవో కలలు. సరిగ్గా జ్ఞాపకం లేదు. జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించలేదు. నీరు తాగుతుంటే ఏ 10 ఏళ్ల నాడో ఎవడో పల్లెటూరువాడు ఉపయోగించిన దాహం అన్న పదం మెదడులో ఏ మారుమూలల్లో దాగున్నదో ఈ క్షణానికి తలుపుకు వచ్చింది. నీరు సగం త్రాగి ఆగిపోయాడు. ఆ మనిషి, ఆ మాటలు, ఆ సన్నివేశం అంతా కళ్ళెదుట ఉంది. అబ్బా, ఈ డాక్టర్కి వల్లమాలిన దాహం. ఇంకో డాక్టర్ దగ్గరికి పోదాం. అప్పుడు ఇలాంటి వెధవలు రాకపోతేనేం అనుకున్నాడు. ఆ మాటలే ఇప్పుడు మరోలా అర్థమిస్తున్నాయి. అందులో ఏదో సత్యం ఉందని తనకెవరో నొక్కి చెబుతున్నట్లనిపించింది. ఈ కొత్త ఇంటిలో భలే ఆలోచనలొస్తున్నాయి. ఫోటో చూసి రాత్రంతా నిద్రలేమం. దాహం వేస్తే నీరు తాగితే ఇలాంటి ఆలోచనలు ఎందుకు రావాలి? మనిషి తన జీవితంలో తృష్ణ లేకుండా బ్రతకటం కంటే ఇంకో నేరం లేదు. సుఖజీవనంలో మంచి బ్రతుకు తెరువులో ఉన్నత శిఖరాల గురించి ఆలోచించి తను బ్రతికాడు. అలానే బ్రతకాలి నిర్ధారించాడు. తనకిప్పుడు లోటేముంది? లేనిపోని ఆలోచనలతో తనెందుకు గిజగిజ గింజుకోవాలి? ఈ నిమిషం నుంచి తను మామూలు మనిషినని అనుకున్నాడు. మధ్యాహ్నం పడుకోవటం వల్ల రాత్రి వేగం నిద్ర రాలేదు. వార్తాపత్రిక తిరగవేస్తూ ఎవరో లంచం తిన్న ఆఫీసర్ మీద వేసిన నేరం న్యాయమూర్తి ఎదుట విచారణ అయ్యే వార్త చదువుతూనే ఆపేశాడు. ఆ ఆఫీసరు తన వంటి వాడని స్ఫురించినట్లయింది. తను వేరే అని అనుకుందామనుకున్నా కోర్టు, ప్రజ, న్యాయవాది, న్యాయమూర్తి అంతా కళ్ళకు కడుతుంది. ఇదంతా ఏమిటనుకున్నాడు? కోర్టులెందుకుండాలి? న్యాయవాదులు, న్యాయమూర్తి ఎందుకు? తనలాంటి వారున్నారనా? తను ప్రజలను దోచాడా? అన్యాయం చేశాడా? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? డబ్బు గడించి సుఖంగా బ్రతకటం ఒకరిని దోచటమెలా అవుతుంది? ఆర్జించిన డబ్బుతోనూ ఉన్న దిట్టమైన శరీరంతోనూ ఇప్పుడు విశ్రాంతితో హాయిగా బ్రతకాలనే కదా. 50,000 ఇచ్చి ఇంత చక్కని ప్రదేశంలో ఇంత భవనం కట్టించాడు. ఇలాంటప్పుడు న్యాయ విచారణ తనకెందుకు అనిపించింది? మొదట తనకెందుకు లేకపోవాలని? మళ్ళీ తనేమి అన్యాయం చేయలేదే అని అనుకోబోయాడు. అన్యాయం అన్న పదం మళ్ళీ మళ్ళీ తనను బల్లెల్లా చుట్టుముట్టేస్తుంటే దాసోహం అన్నట్లనిపించింది. కుష్ఠురోగంతో గింజుకునేవాళ్ళు, పక్షవాతంతో బాధపడ్డవాళ్ళు, పురుగులు పడ్డవాళ్ళు, రక్తం కక్కేవాళ్ళు, ఇలా ఎందరి దగ్గరో డబ్బు వందలు పుచ్చుకుని మందులిచ్చాడు. వాళ్ళ గురించి అప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు తలపుకు రావాలి? వారి వందలెలా ఇవ్వగలిగారు? వారు దోచారా? దోచబట్టేనా అంత హీనంగా చచ్చారు? ఇంత పేరుపడ్డ ఘనవైద్యుడైన తను వాళ్ళకేమీ సహాయం చేయలేకపోయాడే. మనిషి చేతుల్లో లేనిది ఏదో ఉండి తీరాలి. లేకపోతే తన భార్య ఎందుకు చావాలి?
పో, చచ్చాక సుఖంగా శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతానంటే తన మీద ఎందుకీ ప్రశ్నల వర్షం కురిపించాలి? తన భార్య కురిపించలేదే. తన మనసి అనవసరంగా వికలం అవుతుంది. అయినా తను చేసిన అన్యాయం ఏముంది? విరామం లేకుండా పనిచేశాడు. దాని ప్రతిఫలం పుచ్చుకున్నాడు. ఇందులో తప్పేముంది? అన్యాయం ఏముంది? ఇంత సమర్థించుకోవటం దేనికనిపించింది? న్యాయాన్యాయాలు మానవ కల్పితాలు. అవి కష్టపడేవాడు సుఖపడేవాడిని చూసి ఓర్వలేక కల్పించినవి మాటలు. బ్రతికినన్నాళ్ళు భోగాలాలసలతో బ్రతకాలి. దరిద్రంతో అలమటించిపోవటం దేనికి? నలుగురు ఇలానే తలుస్తారా? వాళ్లతో తనకేమిటి పని? తన తలుపు తనది. తనెందుకు అనవసరంగా మనుషులు జీవితాలు ఈ తర్కంలోకి దిగటం? ఆలోచించటం మానే ప్రయత్నంలో హోరుమనిపిస్తున్న సముద్రపు ధ్వని వినిపిస్తుంది. సముద్రం, కెరటాలు, ఆటుపోటు, తుఫానులు, మనుష్యులు. మానవ సముద్రంలో తనొక నీటి బిందువు. తను మిగతా నీటి నుండి వేరుపడలేడు. ఆ నీటిలోనే కలిసిన తనొక బిందువు. నీటితో కలిసి ఉంటేనే తన మనుగడ. బిందువుగా బయటికి వస్తే రాలిపోతుంది. దిగువనున్న ఇసుకలో నామరూపాలు లేకుండా ఇంకిపోతుంది. తను అంతే అనిపించింది. మనుషులతో ఉండాలి. మనుషుల గురించి ఆలోచించాలి. వాళ్ళ కష్టసుఖాలు పంచుకుని వాళ్లతో ఉండాలి. వాళ్ళు ఆలోచించినట్లు తను ఆలోచించాలి. లేకపోతే తనకు మనుగడ లేదు. న్యాయాన్యాయాలున్నాయి. మానవ కల్పితాలైన మానవుని మనుగడకి అవి ఉండి తీరాలి. అయితే తను అన్యాయంగా ప్రవర్తించాడా? తనలో పెద్ద ప్రశ్న రేగింది. దీపం ఆర్పి చిన్న దీపం వెలిగించాడు. ఉన్న ఒక్క నౌకరు గాఢమైన నిద్రలో ఉన్నాడు. వాడెందుకు అంత హాయిగా పడుకోవాలి? తనకెందుకు నరాలు పీకినట్లయి నిద్ర రాకపోవాలి? దానికి కారణం తనకు తెలిసిననిపించింది. వాలుకుర్చీ మీద చారబడి తన గడిచిన రోజులను సినిమాలా చూస్తున్నట్లుంది. పేరుపడ్డ డాక్టరు జీవితంలో కథ మొదలు. బ్రాంచి ఆసుపత్రిలో డాక్టర్గా ఉన్నప్పుడు. నిశిరాత్రి. ఒక పల్చని పల్లెటూరి మనిషి. డాక్టరింటి తలుపు మీద పడి పేదవాణ్ణినని ఉన్న ఒకే ఒక కొడుకుని రక్షించమని గగ్గోలు పెడుతుంటాడు. ఎంత ప్రాధేయపడినా పొమ్మని కసుర్లే కాదు గెంటించి వేస్తాడు. ఆ మనిషి తలబాదుకుంటాడు. కేకలు వేస్తాడు. డాక్టరు తలుపు బీడాయిస్తాడు. ఆ రెండో రోజు ఆ మనిషి మళ్ళీ వస్తాడు. ఈసారి తన బంగళా చుట్టూ తిరిగి పకపక నవ్వుతాడు. మళ్ళీ ఆ క్షణంలోనే అంతులేని ఆవేదనను సూచించే గగ్గోలు. త్రోవంటే పోయేవారు ఈ పిచ్చివాణ్ణి చూసి కనికరించారు. డాక్టర్ ఒక్క క్షణం అప్పుడు ఆలోచించిన ఇలాంటి వాళ్ళు తనకెందరో. పెద్ద ఆసుపత్రిలో ఒక వార్డుకు పెద్దగా ఉన్నప్పుడు డబ్బు పుచ్చుకుని వెనుక వచ్చి తక్కువ బాధపడే శ్రీమంతులను ఆసుపత్రిలో చేర్చుకుని మొదటి నుంచి కాసుకు కూర్చుని హెచ్చు బాధపడే పేదలకు పంగనామాలు పెట్టాడు. ఒక కుర్రాడు డాక్టర్ని చూచే గజగజలాడిపోతున్నాడు. ఈ డాక్టర్ తప్ప మరెవరూ బ్రతికించలేరని నమ్మకం ఉంది. ఈ డాక్టరు గసులకు ఆ కుర్రాడు జడిసిపోయాడు. ఇంకో డాక్టర్ దగ్గరకు వెళ్ళి కొద్ది కాలంలో ఎందుకు చచ్చిపోయాడో తనకు తెలుసు. 25 రూపాయల కన్సల్టేషన్ ఫీజు ఎన్ని వందల మంది దగ్గర పుచ్చుకున్నాడు. అలా ఇచ్చుకోలేని వాళ్ళని ఎందరిని పంపించలేదు. ఒక్కొక్కటి ఇలా కొల్లలుగా కళ్ళెదుట డాక్టరుగా తను చేసిన పనులు కనిపిస్తున్నాయి. అవి ఆపాలని తను ప్రయత్నించలేదు. ఆపినా ఆగవని తనకు తెలుసు. అప్పుడే రాత్రి 2 గంటలు దాటింది. తను తన గురించి ఇంతవరకు చూసిన ఆ బొమ్మలకు తనలోని ధ్వని ప్రతిధ్వనించుతూ తనలో ఇదివరకు రేగిన పెద్ద ప్రశ్నకు సమాధానం ఇస్తున్నట్లుంది. మంచం మీద చారబడ్డాడు. మనసేదో ద్రవించుకుపోతున్నట్లు అనిపించింది. బోర్లా పడుకుని ఆ కుర్రవాడు చావటానికి, ఆ తండ్రి పిచ్చివాడవటానికి కారకుడు నేనే అనుకున్నాడు. మళ్ళీ మనసంతా మహాసముద్రం అయినట్లనిపించింది. ఆ గగ్గోలుతో అయ్యో, నేనెంత పాడు పని చేశాను. నా నిద్రకు భంగమని వాడిని పంపేశాను. గట్లు పుట్టలు దాటి నే వెళ్ళి ఆ కుర్రవాడికి మందిస్తే చచ్చినా వాడు తృప్తితో ఉండి పిచ్చివాడు కాకపోను. నాకు ఒక్కడే కొడుకు కదా. నేనే వాడి పరిస్థితిలో ఉంటే ఆ రాత్రి వాడే ఒక 100 రూపాయలు పారేసే ఆర్థిక స్తోమత గలవాడై ఉంటే పరిగెత్తేవాడినే. నేను డబ్బును చూచుకునేనా బ్రతికాను. మానవ సమాజానికి సేవకుడైన డాక్టరుకు రాత్రి పగలు ఒకటి.
ఎందరు పేదవాళ్ళు నేను వేగంగా ఆసుపత్రిలో చేర్చకపోవటం వల్ల చచ్చిపోయారు. ఆ కుర్రాడిని ఆ డాక్టరు చేతకాక చంపేశాడే. దయా ధర్మాలు లేక బతికానని డాక్టరు చేతకాక ఇవన్నీ అప్పుడు నేను ఎందుకు ఆలోచించలేదు? పొరపాటునైనా నాకెందుకీ ఆలోచనలు రాకపోవాలి? నేను గుడ్డివాడినయ్యానా? నా ధనాపేక్ష నన్ను గుడ్డివాణ్ణిగా చేసిందా? ఇంత గుండె లేకుండా నేనెలా బ్రతికాను? డాక్టరు కళ్ళల్లో నీరు తిరిగినట్లయింది. దొంతరలుగా ఆలోచనలు రేగి తనను మరింత కలవరపెట్టసాగాయి. తెలతెలవారినా ఇంకా కుమిలిపోతున్నాడు. మొదట ఈ ఆలోచనలేమిటని బాధపడినా, తర్వాత తనలో ఏదో మనోవికాసం కలుగుతుందని. తనకి మనోవికాసం ఇదివరకెందుకు కలగకపోవాలి? ఆ వికాసం చనిపోయిన తన భార్య కలుగజేస్తుందా? లేక కష్టపడే పేద జనావళి గురించి తను ఆలోచించడం మొదలుపెట్టడం వల్ల కలుగుతుందా? తెల్లవారిపోయింది. ఆ వెలుగు తనలోనే ఉన్నట్లనిపించింది. స్నానం కాఫీ అయ్యాక తోటలో ఇటూ అటూ పచార్లు చేశాడు. భవనం వైపు చూశాక 50,000 తన జీతం మీద గడించగలిగేవాడా? తను పొందిన సుఖం మర్యాదలు ఒక్కొక్కటే జ్ఞప్తికి రాసాగాయి. 10,000 కట్నం ఇచ్చి తన కూతురును ఒక ఇంజనీరు భార్యను చేశాడంటే, బ్యాంకులో 50,000 వరకు ఉంచి మెడికల్ సర్వీసు డైరెక్టరుతో వియ్యం పొందాడంటే తక్కువ విషయమా? తను జీతం మీదనే ఆధారపడి ఉంటే ఒక గుడిసెలో నివసించవలసింది సరికి. లోకంలో నిజంగా దోచేవాళ్ళెందరూ లేరు. తన కళ్ళెమ్మట మామూలు వర్తకులెందరూ కోటీశ్వర్లు కాలేదు. ఎందరు ప్రభుత్వోద్యోగులు మేడమిద్దెలు కట్టించి పెళ్ళాల పేర వ్రాయలేదు. పెద్ద పట్టణాల్లో పై దేశాల్లో డాక్టర్లు తనకంటే చాలా హెచ్చు డబ్బు పుచ్చుకుంటారే. వాళ్లతో సరిపోలిస్తే తను గడించినదేమాత్రం? తను చేసిన అన్యాయం ఏముంది? తనే ఇంత గిజగిజలాడిపోతే వాళ్ళెలా గిజగిజలాడిపోవాలి? తను బాధపడే అవసరం లేదనుకున్నాడు. రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల మధ్యాహ్నం కంటిరెప్పలు బరువెక్కిపోతున్నాయి. పడుకుంటే మళ్ళీ ఏవో ఆలోచనలు వచ్చి రాత్రికి నిద్ర పట్టదని చేతికందిన పుస్తకాన్ని బీరువా నుంచి తీశాడు. పేజీ తిప్పగానే అగుపించింది. మనిషిలోని ఉద్రిక్తత ఆత్మని గుడ్డిదాన్నిగా చేసి తనలో ఉన్న జ్ఞానం ఏ పనైతే చెయ్యనిచ్చేది కావో ఆ పనినే చేయనిస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం తిరిగి వస్తుందో ఆ వ్యక్తి తన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. పుస్తకం మూసి పరుపు మీదకు విసిరేశాడు. ఈ పుస్తకం తన దగ్గర ఎన్నాళ్ళ నుంచో ఉంది. కానీ తను ఈ మాటలు ఇదివరకు చూచినట్లు లేదు. చూసినా ఇప్పటిలా అర్థం చేసుకుని ఆలోచించినట్లు లేదు. గడిచిన రాత్రిలా మనసు ఆలోచించ మొదలు పెడుతుంటే ఆపి తన సౌఖ్యం హోదా తలుచుకుని మనసు తిప్పాలని ఒబలాట పడుతున్నాడు. ఈ ప్రయత్నంలో మేడలు మిద్దెలు దర్జాగా ఒకరి ఖాతరు లేకుండా ఒకరికి లొంగకుండా బ్రతికాడే. అలాంటి తను చిన్న పిల్లాడిలా మామూలు బజారు మనిషిలా నిమిషానికి ఇలా కావటం దేనికి? గడిచిన సౌఖ్యాలు తలుచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటే అవి మనసుకు సరిగ్గా అందటం లేదు. అందినా ఎంతోసేపు నిలవటం లేదు. ఈ ఉక్కిరి బిక్కిరిలో ఎవరో దూరం నుంచి ఏదో పెద్ద ప్రశ్నతో దగ్గరకు వస్తున్నట్లనిపించింది. ఆ ప్రశ్న ఇప్పుడు ఒళ్ళంతా జరజరా ప్రాకిపోయింది. నువ్వు నీ సుఖాలని జ్ఞాపకం చేసుకుని ఆనందించగలవు. ఎవరి ప్రశ్న వేస్తున్నారు? తనే. తనెందుకీ ప్రశ్న వేసుకోవాలి? డాక్టర్ అలా పరుపు మీద చారబడిపోయాడు. ఇన్నాళ్ళు తను గుడ్డివాడినయ్యానని, తన జ్ఞానం తిరిగి వచ్చిందని, అంచేతనే తనలా తికమక పడుతున్నానని అనుకున్నాడు. ఒక కాఫీ నారగిస్తే రెగతీస్తే చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఎందరేడ్చారో, ఒక కోటీశ్వరుడు చేస్తే వాళ్ల పిల్లలు కోర్టుకెందుకెక్కారో తనకిప్పుడు తెలుసుననిపించింది. పై దేశాల డాక్టరుకు ఈ దేశాల డాక్టరుకు పోల్చటం తప్పని, ఈ మన పెద్ద పేద దేశంలో ఆశలకు హద్దులుంచుకుని పేదలపై ఉన్నత వర్గాల వారు కనికరం చూపించకపోతే దేశమే లేదనిపించింది. తన సౌఖ్యమయ జీవితం అవన్నీ జ్ఞాపకం నీటి బుడగలు అంతే. శమధమాదులు కష్టాలు అన్నీ మనసులో హత్తుకుని మనిషిని మూసలో పోసిన బంగారంలా చేస్తాయి. పురాణాలు శాస్త్రాలు అన్నీ తోటి మానవుని మీద ప్రేమాభిమానాలే చాటాయి కానీ ఇంకేమీ లేదు.
ఈ పరమసత్యాన్ని తను గుడ్డివాడై గ్రహించక నిర్ణయుడై బతికానని కుమిలిపోతూనే రెప్పవాల్చాడు. గడియారం మామూలుగానే నడుస్తుంది. 5 గంటలు కొడుతుంటే అలా కళ్ళప్ప చెప్పి దానివైపే చూస్తున్నాడు. అది 5 గంటలప్పుడు 6 గంటలు ఎందుకు కొట్టకూడదు? దీని గురించి చాలాసేపు తర్కించుకున్నాక ఇంతసేపు తను అనవసర విషయం గురించి అర్థం లేకుండా ఆలోచించానని పరుపు మీద నుంచి లేచిపోయాడు. ఆ నిమిషం నుంచి తెలివి ఉన్నప్పుడల్లా ఏదో ఆలోచన ఉండనే ఉంటుంది. నిద్రలోనూ ఆలోచనలు ఉన్నాయని తనకు రోజూ వచ్చే కలలే చెబుతున్నాయి. గడియారం గంటలు కొడుతుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. గడియారంలో తన బ్రతుకు ఏ గొడవ ఆలోచన లేకుండా ఒక తోవలో తిరిగి ఉంటే బాగుండేదే అనిపించింది. కానీ మళ్ళీ తిప్పుకున్నాడు. అలా ఉంటే ఇంత డబ్బు గడిచేవాడు కాదని, ఈ ఆలోచనలకు తావు ఉండేది కాదని తోచింది. మనిషికి మెదడుంది, గడియారానికి అది లేదు. మెదడున్న వాడిచే సృష్టింపబడిందది. మెదడున్న వాడిని సృష్టించిన వాడెంతవాడో. ఒకరోజు గదిలో కూర్చుని భార్య ఫోటో వైపు చూస్తూ వేగం చచ్చిపోవటంలో ఆమె అదృష్టవంతురాలనుకున్నాడు. చావు గురించి తలుపులు మళ్ళీ తనను కలవరపరచాయి. తోటలోకి వెళ్ళాడు. చుట్టూ పచారు చేస్తూ ఉంటే పచ్చని గరిక కనిపించింది. అది ఎందుకు పచ్చగా ఉండాలి? గొడ్లు తిని పుష్టిగా ఉండటానికి. గరిక తిన్న గొడ్లు చస్తాయి కానీ గరిక చావకి చావు. ఎందుకు తనకి ఆలోచనలు? రాత్రనక పగలనక విరామం లేకుండా అసంఖ్యాకంగా తనకు అంటిపెట్టుకుని పాడైపోయిన కాలేయం మనిషిని అల్లరిపెట్టినట్లుగా చేస్తున్నాయి. ఇవన్నీ తనిలా కూర్చుని తినటం వల్ల వస్తున్నాయని స్వంతంగా ఒక ఆసుపత్రి పెడదామనుకున్నాడు. దానికి శరీరశక్తి లేదనిపించింది. మళ్ళీ డబ్బు జబ్బుల గొడవల్లో పడి తనకు విశ్రాంతి ఉండదు. తన ఆరోగ్యం పాడవుతుంది. అవును, ఆరోగ్యం పాడవుతే మనిషి చచ్చిపోతాడు. హడలిపోడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. తను ఆలోచనల ఊబిలో దిగబడిపోయానని, విమోచన మార్గమేమిటని రాత్రింబళ్ళు ఆలోచిస్తున్నాడు. తను పొందిన సుఖమంతా ఇప్పుడు పొందుతున్న ఆరాటంలో ఎన్నో వంతనిపించింది. నరాలన్నీ తోడుకుపోతున్నాయని, గుండె దడదడ కొట్టుకుంటుందని అనుకోకుండానే స్ఫురించింది. తను ఏం చేయటానికి వెళ్ళి ఎవరో అడ్డు పెడుతున్నట్లనిపించింది. ఎవరో అజ్ఞాతుడైన పోలీసు తనలోనే దాగుని ఉన్నాడనిపించింది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే వీడు లాఠీ పట్టుకుని బాధాలా? ఒక్కొక్కనాడు మనసు వికలమయ్యేది. ఏదో చేసేద్దామని ఉబలాట పడేవాడు. దానధర్మాలు చేద్దామనుకుంటే ఏం లాభం ఇప్పుడు? తీర్థయాత్రలు సేవిద్దామనుకున్నాడు. ఏం లాభం? కష్టపడే వాళ్లకు కొంత డబ్బు పారేద్దాం. ఏం లాభం? చేసిన పాపాలైనా లంచాలతో తుడిచిపెట్టేద్దామనుకున్నావా? ఈ ప్రశ్నలు తనలో ఉండే వేస్తున్నాడెవరో. ఎదురుగా పిల్లలా నక్కిపోతున్నాడు. రాను రాను తన ఆలోచనలు భయం మీద తప్ప దేని మీద కేంద్రీకరించలేకపోతున్నాడు. అంతా బోటకంలా కనిపిస్తుంది. బయటకు వెళదామంటే బుద్ధి పుట్టటం లేదు. ఏదో భయం. కారు డ్రైవ్ చేస్తుంటే మనుషులను తొక్కించి తను చచ్చిపోతాడేమోనన్న పిరికి పుడుతుంది. ఇల్లు కదలటం మానివేశాడు. ఒకనాటి సాయంకాలం మబ్బుగా ఉంది. సముద్రం మీద వర్షం కురుస్తుంది. కొండంత ఎత్తుకు కెరటాలేస్తున్నాయి. చల్లని గాలి ఉండి ఉండి వేస్తుంది. వరండాలో నిల్చుని సముద్రం వైపు చూస్తున్నాడు. ఒక చిన్న పడవ వర్షం వల్ల కెరటాల్లో చిక్కుకుని తిరగబడిపోతున్నట్లనిపించింది. తానే ఆ పడవ మీద ఉన్నట్లు, ఆ లోతు నీటిలో పడి గిజగిజ గింజుకుపోతున్నట్లయి కాళ్ళు శరీరం గజగజలాడిపోతుంది. మునిగిపోతున్నవాడు చేతులెత్తి తండ్రి రక్షించు రక్షించు అని అరిచి గగ్గోలు పెట్టినట్లనిపించింది. హృదయం కంపించిపోతుంది. తను మనసులోనే చేతులెత్తుకున్నాడు. గట్టిగా ఈ మాటలనే మనసులో అనుకున్నాడు. కొంతసేపటికి గాని తను ఇదంతా ఊహించుకున్నాననే జ్ఞానం లేదు. తను ఇదివరకు ఇలాంటి అనుభూతి ఎప్పుడూ రాలేదు. కష్టంలో ఉండేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో తనకప్పుడు అర్థమయ్యింది. ఇలా కష్టంలో ఉన్నవాళ్ళు రక్షించమని తన దగ్గరకెందరొచ్చారో అలాంటి వాళ్ళ దగ్గర తను బేరాలాడాడు. డబ్బు కక్కనిది మందివ్వలేదు. తన వంటి నిర్దయుడికెందుకింత గొప్ప కళ్ళ దేవుడిచ్చాడనిపించింది. ఒక దమ్మిడి పుచ్చుకోకుండా ఏ రాత్రి మీదైనా వాళ్ళని రక్షించటానికి పరిగెత్తవలసింది. ఇదే తలుచుకుని చతికిలబడ్డాడు.
తలుచుకున్న కొద్దీ గుండె ద్రవించుకుపోతుంటే నుంచి పోలీసు లాఠీతో తెగబాదుతున్నాడు. చేయెత్తి తండ్రి రక్షించు రక్షించు అనటానికి తనకు అర్హత లేదనిపించింది. దేవుని పేరెత్తాలనుకున్నా ఎత్తలేక పరుపు మీద పడ్డాడు. ఒళ్ళంతా ఉబ్బిపోతున్నట్లు, అంతలోనే ఏదో భయం, చిరాకు, జాలి, ఏడుపు కూడా వచ్చినట్లయింది. చాలాసేపటికి కానీ మనసు మళ్ళీ యథాస్థానంకు రాలేదు. వచ్చాక గదిలో అటూ ఇటూ కొద్దిగా పచారు చేస్తూ ఉంటే ఎదురుగా అద్దంలో ముఖం కనిపించింది. మెర్క్యూరీ లైట్ గదిలో వెలుగుతుంది. బయట ముసురు చీకటిలో ప్రారంభమైంది. ఒకటే గీంకారం. ఎక్కడో పొదచాటున ఉన్న ముదుసలి నక్క తడిసిపోయి చలికి వణుకుతూ అరిచినట్టు అనిపించింది. అరుపు విని తను ఆలోచించటం మొదలుపెట్టాడు. నక్క చిత్తుల మారి. అందులో ముసలి నక్క. తన పరిస్థితి అలానే ఉందనుకున్నా తర్వాత అలా పోల్చుకోవటం దేనికనిపించింది. అద్దం దగ్గరగా వెళ్ళాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న అద్దమే. ఇదివరకు ఎన్నోసార్లు ఈ అద్దంలో ముఖం చూసుకుని తృప్తి పొందాడు. ఇప్పుడు ఆ ముఖంలో కళ్ళు, పెదాలు, చెవులు, మీసం అన్నీ శుష్కించినట్లు గబుక్కున తనెంత చిక్కిపోయాననుకున్నాడు. అక్కడి నుంచి కదిలాక తను ఆలోచనలతోనే ఎండిపోయానని, తనెందుకు ఆలోచించాలని అనుకుంటూనే కుర్చీ మీద కూర్చున్నాడు. హోరున వర్షం. ఉండి ఉండి గాలి రివ్వున వేస్తుంది. చలివేస్తున్నట్లు ఏదో కప్పుకోవాలనిపించింది. నౌకరిని పిలవాలనుకుని లేచి వీధి తలుపులు బిడాయించి వస్తూనే మళ్ళీ అద్దంలో ముఖం చూడాలనిపించింది. వెళ్ళాడు. ఈసారి ముఖము, కాళ్ళు, పక్షం, చేతులు, వేళ్ల చివరలు కూడా అద్దంలో చూసుకున్నాడు. చేతులు, వేళ్ళు తనెందుకు అద్దంలో చూసుకోవాలి? ఆ చర్మం, అంటిపెట్టుకున్న మాంసం మధ్య ఎముకలు అద్దంలో చూస్తుండగానే తన ముఖం, శరీరమంతా అస్థిపంజరంలా ఆగుపించింది. ఇదివరకు ఇలాంటి ఎముకలను తాకి రిపేరు కూడా చేశాడు. ఇప్పుడు చూస్తుంటే కెవ్వున కేక వేద్దామన్నంత భయం వేసింది. ఆ గదిలో ఉండలేక ఇంకో గదిలోకి వెళ్ళిపోయి సోఫా మీద చతికిలపడ్డాడు. తనెంతగా చిక్కిపోయాడు. బలం లేనిది తన బ్రతికేమిటి? ఈ ఆస్తిపాస్తులన్నిటినీ విడిచిపెట్టాలా? అంతా ఎముకలమయం. వీటి తాలూకు అంత్యం. ఈ విషయాలు తలుచుకోకుండా ఉండాలని ప్రయత్నించాడు. ప్రయత్నించిన కొలది వీటి విషయాలే తలుపుకొస్తున్నాయి. ఆ రాత్రి భోజనం మీద కూడా లేదు. ఎక్కడికక్కడే ఆ ముఖం, ఆ అస్థిపంజరం అగుపిస్తుంది. చెయ్యి చూసుకుంటే రక్తమాంసాలు లేనట్లు అలా పరుపు మీద వాలుతుంటే ఒక అస్థిపంజరం కదులుతూ పరుపు మీద పడినట్లనిపిస్తుంది. తను ఇదివరకు మెడికల్ కాలేజీలో చూసిన అస్థిపంజరాలన్నీ కదులుతున్నట్లు, కదులుతూనే తను ఉన్న వైపు వస్తున్నట్లు, తను పిచ్చివాడుగా మారుతున్నట్లు అనుమానం, భయం వేసింది. ఎడతెగని ఆలోచనలతో భయం వేస్తుంటే నౌకరిని తన గదిలోనే పడుకోమన్నాడు. చారబడింది మొదలు వాడికి ఒకటే నిద్ర. చాలాసేపు గింజుకుంటున్నాడు. తనిప్పుడు చచ్చిపోతున్నానేమో అనిపించింది. ఈ తలుపులతో ఒళ్ళు కంపించిపోయింది. లేచాడు. వర్షం వెలిసింది. అంధకారంలో చుక్కలు మిసమిస వెలుగులలో చెట్టు భూతాల్లా అగుపించాయి. తను చచ్చి భూతమవుతాడేమోననిపించింది. కిటికీ దగ్గర నిల్చోవటానికి భయం వేసింది. నిద్రపోదామని ప్రయత్నించాడు. అద్దం. కాళ్ళు పీకు 2 మైళ్ళు ఏకాఏకి పరిగెత్తినంత ఆయాసం వచ్చింది. వేడెక్కిన తలను తడిపాడు. ఎంతో సేపటికి గాని నిద్ర రాలేదు. లేచేసరికి వచ్చిన కలలు సరిగా జ్ఞాపకం లేవు. అద్దం కలలో రావటం వల్ల జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాడు. నిజంగా తనకు కలలో అద్దం కనిపించింది. తను అద్దం ముందు నిల్చున్నాడు. తల అగుపడలేదు కదూ. ఉత్తి మొండెం. నిజంగానే. అమ్మో అనుకున్నాడు. కాదు, అలా అగుపడలేమో. అగపడిందేమో. పాడుకల, పీడకల. తనెందుకింత కాలమో బ్రతకడు? తను చచ్చిపోతాడా? నిజంగానే. ఇంత వేగంగానే? చచ్చిపోవటానికి వీల్లేదు అని అనుకోబోయాడు. అద్దం. అమ్మో అద్దం. ఈసారి నిమిషానికి పిరికితనం బలిసిపోతుంది. ఇంకే ఆలోచనకి మనసులో తావులేదు. ఒక్కటే చావు. నిమిషాలన్నీ కూడుకుని గంటలయ్యాయి. మనిషి కంపించిపోతున్నాడు. గంటలన్నీ కూడి రోజులయ్యింది. మళ్ళీ చీకటి, భయం.
నిద్ర పూర్తిగా తనను విడిచిపెట్టింది. నిద్రలేని రాత్రులు అంతులేని ఆవేదనతో గడిచిపోయాయి. కొలవటానికి అందని ఆవేదన, బాధ. పచ్చని ప్రకృతి ఎండిపోతుంది. రక్తం గడ్డకట్టుకుపోతుంది. ఆలోచనలతో తల పగిలి మెదడు చెల్లాచెదురైపోతుంది. అస్థిపంజరం ఇదివరలా ఇంటిలోనైనా తిరగటానికి భయపడి మంచం పట్టింది. టెలిగ్రామ్ అందుకున్న కొడుకు కోడలు వచ్చారు. తనంతవాడు, తనకంటే గొప్ప డాక్టరు. చూడగానే ఇంతగా చిక్కిపోయే వరకు కబురు చేశావు కాదేం నాన్నా అంటే ఆ మాటల్లోనే తన రాత ఉందని తోస్తుంది. మాట్లాడటానికి శక్తి రాలేదు. ఏవో మందుల విషయం కొడుకు ప్రయత్నిస్తుంటే ఆ మందులు తనకు పనిచేయవని తోస్తుంది. మందులు వద్దని చెప్పటానికి సిగ్గుపడ్డాడు. తన మనోవ్యధ కొడుకుకి ప్రాకకూడదని తన ఉద్దేశం. దగ్గర ఉండి అన్ని సదుపాయాలు కొడుకు కోడలు చేస్తున్నారు. మనోవ్యధ గట్టి మనిషిని కూడా చంపుతుందని తనకు తెలుసు. చావు భయం, ఆ ఆలోచనలతో పాటు ఈ ఇచ్చే మందుల మీద ఆలోచనలు కూడా తోడైనాయి. తను డాక్టర్ ఎందుకయ్యానని విసుక్కున్నాడు. తనకు తెలుసు కాబట్టి ఏ మందు మీద నమ్మకం కలగటం లేదు. తన జబ్బుకు మందు లేదని ఏనాడో తెలుసుకున్నాడు. తన ఒకే ఒక కొడుకు కోడలు దగ్గర ఉన్నారని కొద్దిగా తృప్తి తప్పించి తన పరిస్థితి ఏమీ మారలేదు. అనుకుని ఏదో మనోవికాసం కలిగిందనుకున్నాక దాన ధర్మాలు చేయటానికి ఏదో సాకు పెట్టి తగ్గిపోయాడు. తన చేతులు పుచ్చుకోవటమే కాని ఇచ్చి ఎరగవు. అది బ్రతికేనా? ఇలాంటి తలుపులలో బాధపడి పరిస్థితిని మరీ అధ్వానంగా చేసింది. ఆ వేళ ఆదివారం రాత్రి 11 గంటలు దాటి 5 నిమిషాలయ్యింది. గడియారం వైపు చూశాడు. అది ఆగిపోతుందనిపించింది. కీ ఇమ్మని కొడుకుతో చెప్పాలనుకున్నాడు. అంతా గాఢంగా నిద్రపోతున్నారు. రక్తపోటు వచ్చిందని అనుమానపడసాగాడు. కొడుకుని లేపాలని మళ్ళీ లేపినా ఆ పరిస్థితిలో అతను చేసేదేమీ లేదని ఆలోచనలు లేకుండా కాసేపు ఉందామని ప్రయత్నించాడు. కానీ ఆ కొడుకు గురించే ఆలోచించసాగాడు. తన కొడుకు, ఒకే ఒక కొడుకు మళ్ళీ ఏదో మైకం కమ్మినట్లయింది. కళ్ళల్లో నీరు చిమ్ముతున్నట్లు, ఆ నీరు మెల్లమెల్లగా కారుతున్నట్లు భ్రమపడ్డాడు. నా కొడుకు, నా బాబు నాలానే అన్యాయార్జనతో పెంచబడ్డాడు. పెద్దవాడయ్యాడు. పెద్ద డాక్టర్ అయ్యాడు. నాలానే దోచేస్తున్నాడు. చివరికి నాగతే పడుతుంది. నాకంటే ఎన్ని రెట్లు హెచ్చుగా బాధపడతాడో. అయ్యో తండ్రి, నా ఒక్కగానొక్క కొడుకు నాలాంటి హీనమైన చావే చావాలా? కళ్ళంతా ఈసారి నిజంగా నీరు వచ్చింది. ఆ బెడ్ లైటు లేత వెలుగులో మళ్ళీ మళ్ళీ కొడుకు వైపు చూశాడు. తనింకెంతసేపు బ్రతకడు. ఈ నిమిషాల్లోనైనా నా ముద్దు తండ్రి వైపు చూస్తాను. చూస్తున్నాడు. ఆ వెలుగులానే తనలో మైకం కమ్మివేస్తుంది. తను చచ్చిపోతున్నాడు. నిజంగా చచ్చిపోతున్నాడు. భగవంతుడా అని తలపటానికి తను వెనుదీయలేదు. పురుగులు పడి చచ్చిన వాళ్ల బాధ తను ఈ కొద్ది నెలల్లో పడ్డ బాధతో పోలిస్తే ఏమీ కాదు. తనలా పురుగులు పడి చచ్చిపోయంటే చాలా అదృష్టవంతుడనిపించింది. ఈ ఆలోచనలతో మళ్ళీ భయం వేసింది. చనిపోయే ముందు మనిషి చేసే పాపాలు ప్రత్యక్షమవుతాయట. కళ్ళు మూతలు పడిపోతున్నా చెవులు కంగుమంటున్నాయి. అన్యాయమెరుగని పాపడు, నువ్వే నన్ను చంపేశావు అంటున్నాడు. అరుస్తున్నాడు. డాక్టరు బెదిరిపోయాడు. ఆ పక్కనే పకపక నవ్వుతున్నాడో పిచ్చివాడు. నవ్వుతూనే గొల్లుమని ఏడుస్తున్నా, నా కొడుకుని చంపేశావు, నువ్వే నువ్వే. కన్నీరు దారగా డాక్టరు కళ్ళల్లోంచి ప్రవహిస్తుంది. ఇంకా ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల కొలది బాధపడేవాళ్ళు. ఆర్తనాదాలు, వెక్కిరింపులు, వికటాట్టహాసాలు. డాక్టర్ చెవులు బద్దలైపోయాయి. కళ్ళు పేలిపోయాయి. కెవ్వున కేక వేశాడు. తండ్రిచే కొట్టబడిన అల్లరి పిల్లాడిలా 9 నెలల నివాసమైన నరక కోపం నుంచి వెలుగులో పడ్డ బిడ్డ అరుపుల వలె ఉందది. తెల్లవారిపోయింది. తెలివి వచ్చేసరికి తను ఇంకో ప్రదేశంలో ఉన్నానని చుట్టూ ఉన్న డాక్టర్లు, నర్సుల వైపు చూసి పోల్చుకున్నాడు. మాట్లాడటానికి, కదలటానికి శక్తి లేదు. ఎదురుగా ఉన్న కొడుకుతోనైనా మాట్లాడాలని ఆసక్తి కలగలేదు. బ్రహ్మాండమైన నీరసంతో ఉన్న మనసు ఆలోచించగలిగే పరిస్థితిలో ఉంది. ఎదురుగా ఉన్న స్పెషల్ వారు కిటికీ గుండా దూరానున్న పచ్చని చెట్ల కుండలు అగుపించాయి. పక్షులు ఎగురుతున్నాయి. పశువుల కాపరి వేణువు నూతుతుంటే మేస్తున్న పశువులు తలలూపుతున్నట్లు అంతా మనోహరంగా ఊహించుకోసాగాడు. గోమాత తలుపుతో తన తల్లి తలుపుకొచ్చింది.
నన్ను కనేటప్పుడు మా అమ్మ అంత బాధ నొప్పులు మంచి కోసం పడింది. నేను జీవితంలో బాధపడలేదు. అంచేత మంచి చేయలేకపోయాను. ఈ ప్రపంచంలో ఏ సుఖం కోసం అంతగా ప్రాకులాటపడి అనుభవించానో అది సుఖమే కాదు. డబ్బు వల్ల సుఖం రాదు. మనిషి తన తోటివారి ఎడ కనీసపు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించటం వల్లనే వస్తుందని తెలుసుకోలేకపోయాను. మనిషికి మనుష్యులే ధర్మం. డాక్టరు అందరి వైపు చూస్తున్నాడు. తనకంటే ఆ మనుషులెందరో ఆ గుంపులో ఉన్నారని తెలిసినా అందరూ మంచి మనుష్యులుగా అగుపిస్తున్నారు. వాళ్ళంతా ఈ భూమాత బిడ్డలు, తోటి సోదరులు. తనింకొక జన్మ ఎత్తినట్లనిపించింది. కొద్ది నిమిషాలలో నీరసం మరీ బాగా కమ్ముతుండటం వల్ల కళ్ళు మూశాడు. చూస్తూనే ఒక్కసారి తన గురించి తలుచుకోకుండా ఉండలేకపోయాడు. ఈ భూమి మీద పుట్టాడు. భూమి ఇచ్చిన ఆహార పదార్థాలతో పెరిగాడు. ఆమె ఇచ్చిన మందు మాకులతో ఎందరి జబ్బులనో డబ్బు తిని బాగుచేశాడు. ఇప్పుడు ఆమె దగ్గరకు చెడ్డ బిడ్డడుగా వెళ్ళాలి. నా తల్లికెంత కనికరం అనుకున్నాడు. నన్ను మంచి బిడ్డడిలానే తనలో కలుపుకుంటుంది. నా తల్లి, నా బంగారు తల్లి, నన్ను క్షమించమ్మా. నేనెంత కృతజ్ఞుణ్ణి. నాతో ఇప్పుడు తీసుకుపోయేదేముంది? ఇలా తలంలో ఎందరో నన్ను తలుచుకుని అసహించుకునే అపకీర్తి అట్టిపెట్టి వెళ్ళిపోతున్నానా? నా ఈ ఎడతెరగని దాహాన్ని నువ్వేనమ్మా తీర్చే గంగాజలానివి. అమ్మా, నన్ను క్షమించవా తల్లి? నీ పాదాల మీద పడి మొక్కుతాను. తల బాదుకుంటాను. హాయిగా నీలో కలిసిపోతాను. ఎంతో ప్రయత్నం మీద మంచం మీద నుంచి జారుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఆపేశారు. గుంజాటన పడుతూ ఆ మిగిలి ఉన్న ఆఖరు శక్తితో గట్టిగా ఒక్క అరుపు అరిచాడు. నా తల్లి పాదాలను ముద్దు పెట్టుకొనివ్వరు. తలవైపు నిల్చున్న కన్న కొడుకు కళ్ళల్లోంచి రాలిన 2 బిందువులు ఆలోచనలో విరమించిన ఆ తల పక్కనే తలగడ మీద పడి ఇంకిపోయాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.